ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో ఆ సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రం కానీ దేశానికి సంబంధించిన వనరులు వారికి చెందే విధంగా ఉండాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ తరుణంలో మాకు అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్కి సంబంధించిన మిత్రులందరం కూడా ఈరోజు బీసీ కుల గణన జరగాల, దాంట్లో భాగంగానే రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఉపాధి, ఇతర కులాలకు సంబంధించి కుల గణన జరగాలని ఒక సర్వే ఇప్పుడు రోబస్ట్గా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సమాచారాన్ని తెలుసుకొని సంఖ్యను నిర్ధారించే ఒక ప్రయత్నంలో రేపు అనేక ఛాలెంజెస్ రాబోతాయి. మాకు ప్రభుత్వానికి కూడా తెలుసు మాకు, కానీ ఏ విధంగా దాన్ని అధిగమించాలి, రాజ్యాంగానికి సంబంధించిన అంశం ఒకటి ముందుకు వస్తుంది. దాన్ని ఏ విధమైన సవరణ చేయాలని, ఆ సవరణ భాగంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ విధంగా తీసుకోవాలి, పార్లమెంట్లో చట్టాల మార్పు గురించి ఏ విధంగా ఆలోచన చేయాలి అంశం విషయంలో కూడా స్పష్టంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, బీకీ సంస్థకు సంబంధించి నేను ఇప్పుడు మా మిత్రులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. దళిత వర్గాలకు సంబంధించి వారు ఏ విధమైన ప్రతిపాదనలు పెట్టినరో ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈరోజు మేము ఎంఎస్ఎంఈ పాలసీ రూపకల్పనలో ఒక్కోటి రెండు వారు ఇచ్చిన వారి సజెషన్స్ను కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. ఇంకా కూడా నేను ఈరోజు పాలసీ ఇంప్లిమెంటేషన్ దాన్ని సంబంధించిన మెకానిజం తయారు చేస్తున్న నేపథ్యంలో నేను కిరణ్ గారికి, అదేవిధంగా మా నారాయణ గారికి, లక్ష్మీనరసయ్య గారికి, ఇక్కడున్న మా పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడు మా వీరేంద్ర గౌడ్, మరి ఇక్కడ మాకు బలహీన వర్గాలకు సంబంధించి అనేక అంశాల్లో రోజు టీవీలో చూస్తూ ఉంటాం. ప్రకాష్ గారి మేము చూస్తూ ఉంటాం. ఆ చెప్పే ఆలోచనలో అప్పుడప్పుడు చాలా క్రిటికల్గా కూడా ఉన్నా మా పరంగా, ప్రభుత్వ పరంగా మేము పాజిటివ్గా తీసుకొని ఏ విధంగా దాన్ని అమలుపరిచే కార్యక్రమంలో, ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు, మీకు సంబంధించి మరి ప్రకాష్ గారు నిజంగానే చాలా అనుభవజ్ఞులు, మాజీ చైర్మన్గా కూడా గత ప్రభుత్వంలో చేసిన వారు. మరి పరోక్షంగా ఇక్కడ కనబడతా ఉన్న మా వీరేంద్ర గౌడ్ ఉన్నారు, తలుచుకుంటే చాలామందిని కూడా ప్రోత్సాహం చేసి ముందుకు నడిపించే శక్తి ఉన్న మిత్రుడు. మా జగదీష్ గౌడ్ కూడా అట్లనే ఉంటాడు, కానీ 10 మందిని ప్రోత్సాహం చేసే వ్యక్తి. మరి పెద్దలు మరి నారాయణ గారు కానీ, అంటే నరహరి గారి ఆలోచన, ఎందుకంటే వారికి ఒక దృక్పథం ఉంది, ఆ దృక్పథాన్ని పంచుకునే ఆలోచన చేయాలని వారు ఇంత దూరం వచ్చిండ్రు మధ్యప్రదేశ్ నుంచి. ఆ క్రమంలో నేను మా కిరణ్ గారు కూడా చెప్తా ఉన్నా, దాసర్ కిరణ్ గారికి, ఎందుకంటే ఒక క్రియాశీలకంగా ప్రోయాక్టివ్గా ముందుకు వచ్చి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి సందీప్ గారి సహకారంతో మరి టీ కనెక్ట్ సంబంధించిన మొత్తం మా మిత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ, ఒక ఫోర్స్. సో నేను కోరేది ఒకటే, కిరణ్ గారిని కూడా మా సంస్థకు సంబంధించి నేను ఇండస్ట్రీ కమిషనర్ గారిని కూడా మీరు పూర్తి స్థాయిలో నెలకు ఒక్కసారి 2 సార్లు సంప్రదించే ప్రయత్నం చేయండి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇక్కడ మా సీనియర్ బ్యూరోక్రాటిక్ ఉన్న చెప్తాను నేను, కొద్దిగా బ్యూరోక్రసీలో అలసత్వం అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. సో దాని క్రమంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అందరూ, అంటే 100కి ఒక 20% అలసత్వం ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే మాకు తెలియజేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే ఫుల్ స్పిరిట్లో ముందుకు పోయినప్పుడు బ్యాంకింగ్ లోన్ రాకనో, లేకుంటే ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన 33 డిపార్ట్మెంట్లకు సంబంధించిన పర్మిషన్ రాకపోవడంతో ఒకరో ఇద్దరో ముగ్గురో మరి ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నప్పుడు మా దృష్టికి తీసుకురండి, పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తాం. నేను కూడా చెప్తా ఉన్నాను, బీకీ సంస్థకు సంబంధించి రేపు మేము ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల్లో కూడా మరి ఎంతవరకు శాతాన్ని ఫిక్స్ చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయో వారి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ను కూడా పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని వయబిలిటీని చూసి
మరి ఇంకా అనుకుంటే ఇంకో అడుగు ముందుకేసి ఈరోజు బీకీకి సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైన ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేస్తాం. డెఫినెట్లీ దాని గురించి ఆలోచన చేయండి. వారి గురించి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా. ఎక్కడైతే లింక్ లేకుండా పోయిందో దాని గురించి ఆలోచన చేయండి. మీ అందరు వేదికపై ఉన్న పెద్దలు అందరూ కూడా చాలా గొప్ప అనుభవం ఉన్న వ్యక్తులు. ట్రై టు ప్రిపేర్ దట్ పాలసీ టు ప్రిపేర్ ఏ ఇండస్ట్రియల్ పార్క్. నరారి గారు, ప్రకాష్ గారు, వీరేందర్ గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, సందీప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ. సో ఏ విధంగా దాన్ని ప్రోత్సాహం చేయాలా ఆలోచన చేసి మాకు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. వీఆర్ ఓపెన్ బికాజ్ వీ వాంట్ ఎవ్రీ ఓబీసీ టు టేక్ పార్ట్ ఇన్ అవర్ స్టేట్ ప్రోగ్రెస్. ఎంతవరకు మీరు కొనుక్కొస్తే అంతవరకు ప్రోత్సాహం చేస్తాం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ అవర్ గవర్నమెంట్. మీకు సంబంధించి సప్లై చైన్ లింకేజ్లో చాలా సందర్భాలు ఏర్పడతాయి. ఎందుకంటే మీకు తెలిసి ఉండొచ్చు, మా మిత్రులందరికీ సంబంధించవచ్చు. ఈరోజు సప్లై చైన్లో లింకేజెస్ సంబంధించి ప్రొడక్షన్ చేసిన తర్వాత, మార్కెటింగ్ చేసిన తర్వాత, ఈరోజు మార్కెటింగ్ అంశానికి వచ్చే వరకు ప్రోడక్ట్ని ఎక్కడ సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, ఏ విధమైన కార్యక్రమం తీసుకెళ్లాలో మీలో ఉన్నవారు కానీ లేకుంటే ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ద్వారా కానీ తెలుసుకొని ఈ సప్లై చైన్లో కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇచ్చే ఒక కార్యాచరణ, ఒక ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే మొదలుపెట్టినవాడు చాలా ఆసక్తితో మొదలుపెట్టి ఒక కృత నిశ్చయంతో నేను పెద్ద పారిశ్రామికవేత్తను కావాలని ఒక మంచి ప్రోడక్ట్ను తీసుకొచ్చినప్పటికీ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలనో తెలియకుండొచ్చు, ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేయాలనో తెలియకపోయిండొచ్చు, ఏ విధంగా సేల్ చేయాలనో తెలియకపోయిండొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇండస్ట్రీలో. ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కనెక్ట్ చేసే క్రమంలో మేము మా ప్రభుత్వ పరంగా మా డిపార్ట్మెంట్ కానీ మీరిచ్చే సలహా సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్ళే కార్యాచరణ తీసుకుంటాం. ముందుకు రండి. ఈరోజు హైదరాబాదే కాదు, ద్వితీయ శ్రేణి నగరాల్లో, ఈరోజు తృతీయ శ్రేణి నగరాలలో, లేకుంటే గ్రామీణ ప్రాంతంలో ఈరోజు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన ఏ అంశాన్నైనా మరి ప్రోత్సాహం చేసే కార్యక్రమం. రేపొద్దున డైరీ ఉంటుంది, రేపొద్దున వెటర్నరీ పౌల్ట్రీకి సంబంధించిన అంశాలు ఉంటాయి, లేకుంటే రేపొద్దున అగ్రి ప్రాసెసింగ్కి సంబంధించి వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ కూడా ఆ గ్రామాల్లో, ఎందుకంటే ఆ గ్రామాలకు సంబంధించిన ఓబీసీస్కి సంబంధించిన వారి కొత్త కొత్త ఆలోచనలు కూడా ముందుకు పెట్టే ప్రయత్నంలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఐఎమ్ టెలింగ్, నేను బీకీకి సంబంధించి పుట్ ఏ ఇంక్యుబేషన్ సెంటర్ వేర్ సందీప్ కెన్ కనెక్ట్ యూ. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టండి. మా వీరేందర్ గౌడ్ గారు స్పాన్సర్ చేస్తే మరి ఈరోజు మరి ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్ పెడితే యూ కెన్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ ఓన్లీ ఫర్ OBCs and BCs where the new creative ideas can come, and that can be a great market potential in the world. So this but somebody has to come forward and we will try to assist them, but primarily what the financial infrastructure is there, if you can really do it, that can be a great help. మా వాళ్ళు అందరూ ఉన్నారు, మా జగదీ అందరూ కలిసి చేస్తే మీలో మా పాత్ర ఏముండాలో తప్పకుండా చేస్తాం. తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మరి ఇప్పుడు అవార్డ్స్ పొందిన అవార్డు గ్రహీతలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరే కాదు, మీ ద్వారా 10 మందికి ఉపాధి, 100 మందికి ఉపాధి, ఒక 500 మందికి ఉపాధి, 5000 మందికి ఉపాధి, మీ ద్వారా అన్ని వర్గాల వారికి ఉపాధి కల్పించి నేను కూడా ఒక పెద్ద పారిశ్రామికవేత్తను అని మీరు సంకల్పించిన ఒక ఆలోచన, మీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ చేస్తూ ఈరోజు అవార్డులు పొందిన మిత్రులకు, మా సోదరిమణులకి, మరి ఎందుకంటే ఆ సోదరిమణి ఉంది ఇక్కడ మా కరీంనగర్ వేదికపై కూర్చున్న మా నారారి కరీంనగర్ మా ప్రాంతం, మా మిత్రుడు, మరి అనేక మంది మా ప్రకాష్ గారు చూస్తూ ఉన్నారు, ఇండైరెక్ట్లీ కూడా మా కరీంనగర్ వాసి అని. సో మాకున్న ఆలోచనలు, మాకున్న పట్టుదల ఈరోజు మా మహిళా సోదరిమణి ద్వారా మేము చూడటం జరిగింది. 5 జిల్లాలకు సంబంధించి వారు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తం 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని చెప్తా ఉన్న సోదరిమణికి హృదయపూర్వకంగా, వారితో పాటు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలుసు. నన్ను ఒకసారి ఇక్కడ పిలిచినందుకు కూడా మీతో పాలు పంచుకునే అవకాశం, మీ ఆలోచనలు తెలుసుకునే ఒక ప్రయత్నం
చేసిన మా కిరణ్ గారు వారి సోదరులకి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.